హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు. అలాంటిది ఆయన ఆశీస్సులతోనే నేను ఊహించని యాత్ర. నేను అంత దూరం వెళ్తానని కానీ, శివయ్యను దర్శించుకుంటానని కానీ అసలు ఊహించలేదు అండి. నేను ఎన్నో యాత్రలు చేశాను. ఎన్నో అద్భుతమైన, పురాతనమైన, అందమైన శివాలయాలన్నిటినీ దర్శనం చేసుకున్నాను. ఎక్కడ చూసినా మనకు శివయ్య దర్శనం ఇస్తూనే ఉంటాడు. చాలా శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయినా మనకు ఎప్పుడోకప్పుడు ఎక్కడో ఒక చోట కాలగర్భం నుండి శివలింగాలు బయటకు వస్తూనే ఉన్నాయి అండి. అంత శివయ్య లీలలు, అంతు చిక్కని రహస్యాలు, అద్భుతమైన శివ మందిరాలు చాలా ఉన్నాయి అండి. స్వయంభూగా వెలిసిన శివలింగాలు చాలా మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. ఈరోజు ఆ శివయ్య అనుగ్రహంతో కాలినడకన అమర్నాథ్ యాత్రకు బయలుదేరాను. అమర్నాథ్ దేవాలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి, ఆలయ దర్శనం టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ టైంలో మనం అమర్నాథ్ యాత్ర చేయాలి. ఫ్రెండ్స్, అసలు మంచు శివలింగం ఉందా లేదా, కరిగిపోయిందా అనేది అందరికీ ఉన్న డౌటు అండి. 45 రోజుల పాటు మంచు శివలింగం ఉంటుంది. అలాంటిది కొద్ది రోజుల్లోనే మంచు శివలింగం కరిగిపోయిందని చెప్పేసి అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. అసలు మంచు శివలింగం ఉందా, కరిగిపోయిందా అనే విషయాన్ని నాతో పాటు నేను చూసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మేము 175 మందితో మన ఆంధ్ర తెలంగాణ నుండి అమర్నాథ్ యాత్రకు బయలుదేరాము అండి. మేము జమ్మూ కాశ్మీర్లోనే మా లగేజీ అంతా అక్కడ రూమ్లో భద్రపరుచుకుని అవసరమైన 2 జతల బట్టలతో అలాగే 4 బస్సుల్లో బాల్తాల్కు ప్రయాణం అయ్యాము. అయితే బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేయడం అండి. ఒకే ఒక చోట ఆఫ్ చేస్తాడు. అది కూడా జమ్మూ కాశ్మీర్ నుండి బాల్తాల్కి వెళ్ళే మార్గ మధ్యలో ఒక చోట ఆఫ్ చేస్తాడు. అక్కడ మనం బాత్రూమ్స్కి వెళ్ళి స్నానం చేసి అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ అందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తారు అండి. రకరకాల ఐటమ్స్తో, అలాగే ఫ్రూట్స్, టీ, కాఫీ, పాలు, మన ఇష్టం ఏది తినాలంటే అది తినవచ్చు. అన్నీ ఫ్రీ ఏనండి. అన్నీ వేడివేడిగా వడ్డిస్తారు. అలాగే ఇక్కడికి ఎవరికైనా హెల్త్ బాగోపోయినా ఇక్కడ వైద్య సదుపాయం కూడా ఉంటుందండి. మేము ఇక్కడ భోజనాలని చేసిన తర్వాత సాయంత్రానికి బాల్తాలు చేరుకున్నాము. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు గుడారాలు అయితే అద్దెకి తీసుకోవాలి అండి. అలాగే మేము కూడా గుడారాలు అద్దెకి తీసుకుని గుడారాల లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ రోజు నైటు మళ్ళీ ఇక్కడ అందరికీ కూడా భోజనాలు ఫ్రీగానే పెడతారు అండి. మనకు చూడడానికి ఎలా ఉంటుందంటే 5 స్టార్ హోటల్లో భోజనం చేసినంత ఫీలింగ్ కలుగుతుంది. పెట్టిన టెంట్లో అయినా డెకరేషన్ అయితే చాలా బాగా ఉంటుందండి. ఫ్రెండ్స్, అమర్నాథ్ యాత్రకు వచ్చిన భక్తులు ఇక్కడ గుడారాల్లోనే అద్దెకు ఉండాలి అండి. రూమ్లు అయితే మనకు దొరకవు. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడ గుడారాల్లోనే ఉంటారు. గుడారాల లోపల మంచి నీట్గా మంచం వేసి, దుప్పటి వేసి మనకు సర్దిస్తాడు. మనకు కప్పుకోవడానికి పెద్ద పెద్ద బొంతలు అయితే ఇస్తాడు అండి. మనిషి బరువు కన్నా ఈ బొంత బరువే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చలిని తట్టుకునే విధంగా మనం కప్పుకోవడానికి ఈ బొంతలు అయితేనే పనిచేస్తాయి అండి. అలాగే ఈ గుడారాల బయట అన్నదాన కార్యక్రమాలు ఈ 45 రోజుల పాటు జరుగుతాయి అండి. ఇక్కడ దొరకని ఐటమ్స్ అంటూ ఏమీ ఉండవు. A to Z అన్నీ దొరుకుతాయి అండి. ఎంత కావాలితే అంత ఫుడ్ తినొచ్చు. రకరకాల ఐటమ్స్, ఫ్రూట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, పాలు, టీ, కాఫీలు, అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు, అలా రకరకాల ఐటమ్స్ అన్నీ మనకి ఫ్రీగానే ఇస్తారు. మేమైతే ఇక్కడ మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు, తెలుగు వాళ్ళు సత్రం ఉంటే అక్కడ భోజనం చేయడానికి వెళ్ళాము. అక్కడ కూడా భోజనం ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండి. ఫ్రెండ్స్, ఎక్కడ ఎన్ని అన్నదాన కార్యక్రమాలు జరిగినా మన తెలుగు వాళ్ళం కాబట్టి ఎక్కడైనా తెలుగు వాళ్ళు అన్నదాన సత్రం ఉంటే మనం అక్కడ భోజనం చేస్తాం కదండి. మేము కూడా అలాగే ఇక్కడ బాల్తాల్లో తెలుగు వాళ్ళ సత్రం అయితే ఉన్నది. మేము అక్కడైతే భోజనం చేసాం. అక్కడ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగా పెట్టారు అండి. ఎక్కడైనా అన్నదాన కార్యక్రమాలు అంటే అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు అండి. ఎంతమందికి వస్తే అంతమందికి నైటు పగలు వడ్డిస్తూనే ఉంటారు అండి. ఒక ఐటమ్ అయిపోతే మరి కొత్త అన్ని రకాల ఐటమ్స్ కూడా అలా పెడుతూనే ఉంటారు. ఈ 45 రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి అండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. ఇవన్నీ కూడా అన్నదాన కార్యక్రమాలు జరిగే టెంట్లు అండి. ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారో. ఫ్రెండ్స్, ఈరోజు మేము నైటు ఈ గుడారాలోనే విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత రోజు నాడు రాత్రి 1 గంటకి లెగిసి 2 గంటలకి కాలినడకన అమర్నాథ్ కొండపైకి అయితే వెళ్తున్నాను అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అమర్నాథ్ యాత్రకు వచ్చిన భక్తులు తెల్లవారుజామునే లేచిన తర్వాత గుర్రాలు, పల్లకీలు, డోలీలు, నడిచెళ్ళే వాళ్ళు నడిచెళ్తారు అండి. అలాగే మనకేంటంటే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మన ఐడి కార్డు చూపించిన తర్వాతే వాళ్ళు స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాతే మన లోపలికి అయితే పంపిస్తారు అండి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది.
మనకి అడుగు అడుగున మిలిటరీ వాళ్ళు, పోలీసుల వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు అండి. వాళ్ళ సమక్షంలోనే మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావడానికి అన్ని ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు అండి. ఫ్రెండ్స్, మేము 175 మంది వచ్చామని చెప్పేసి అన్నాను కదండి. అందులో 10 మంది మాత్రమే కాలినడకన అమర్నాథ్ యాత్ర చేస్తున్నాము. మిగతా వాళ్ళందరూ గుర్రాలు, పల్లకీలు, డోలీల మీద అయితే కొండపైకి అయితే చేరుకుంటున్నారు అండి. గుర్రానికి 8 నుండి 9, 10 వేలు వరకు తీసుకుంటున్నారు. పల్లకీకి అయితే 26,000, 27,000 తీసుకుంటున్నారు అండి. డోలీలు అయితే 5,000 లేదా 6,000 తీసుకుంటున్నారు. కానీ మనం నడిచి వెళ్ళడమే కష్టం అంటే ఒక మనిషిని వేరే వాళ్ళు తీసుకెళ్ళడం అంటే మరీ కష్టం కదండి. అందుకే అంత రేట్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళైతే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ దర్శనం చేసి తీసుకొస్తూ ఉంటారు అండి. మేము ఇప్పుడైతే కాలినడకనైతే అమర్నాథ్ యాత్రకు అయితే బయలుదేరిపోతున్నాను. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. హర హర మహాదేవ, శంభో శంకర. శివుని లీలలు మానవ ఊహకు అందవు అండి. సృష్టి, స్థితి, లయాకారుడైన ఆ పరమశివుడు అనుమతి లేనిదే ఈ ప్రపంచంలోని చిన్న కదలిక కూడా సాధ్యం కాదు. కొద్దిగా నీరు, కాసన్ని బిల్వపత్రాలు సమర్పిస్తే చాలు బోలా శంకరుడు ప్రసన్నమవుతాడు. దేవతలు, రాక్షసులు, మానవులు, భూత ప్రేతాలు అందరినీ ఆయన సమానంగానే చూస్తారు అండి. శివుడు అంటే ఒక వ్యక్తి కాదు, సృష్టి అంతటా వ్యాపించి ఉన్న ఒక చైతన్య వ్యక్తి. విశ్వంలోని ప్రతి జీవిలో, చివరిలో చీమలో కూడా ఉన్న ప్రాణశక్తి ఆ పరమశివుడేనండి. ఫ్రెండ్స్, అమర్నాథ్ దేవాలయం మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్లు, 12,758 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంటుందండి. శ్రీనగర్ నుండి 141 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ పవిత్ర గుహలో మంచుతో సహజంగా ఏర్పడే శివలింగం మనకు దర్శనమిస్తుందండి. ఈరోజు నేను దర్శనానికి అయితే రావడం జరిగింది. హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవికి పరమశివుడు అమరత్వ రహస్యాన్ని ఉపదేశించడానికి ఈ గుహను ఎంచుకున్నాడు అండి. ఎవరూ వినకూడదనే ఉద్దేశంతో శివుడు తన పరివారాన్ని అంతా మార్గ మధ్యలో వదిలిపెట్టి వస్తాడు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఏ మానవుడు నిర్మించలేదు అండి. గుహపై కప్పు నుంచి కరిగే మంచు బిందువులు పడి సహజంగా మంచు శివలింగం ఏర్పడుతుందండి. చంద్రుని కలలను బట్టి ఈ లింగ పరిమాణం పెరుగుతూ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గుహను మొట్టమొదటిసారిగా గొర్రెలు కాస్తున్న గొర్రెల కాపరి బుటా మాలిక్కు ఈ అమర్నాథ్ గుహను కనుగొన్నట్లు చెబుతారు అండి. ఈ గుహను చేరుకోవడానికి మనకు ప్రధానంగా 2 మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి పహల్గామ్ మార్గం. ఇది సాంప్రదాయ మరియు సురక్షితమైన మార్గం అండి. ఇది శ్రీనగర్ నుండి 92 కిలోమీటర్ దూరం ఉంటుంది. పహల్గామ్ నుండే అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుందండి. ఇక్కడ నుండి పవిత్ర గుహ వరకు దాదాపు 42 కిలోమీటర్లు నడక లేదా గుర్రాలు, పల్లకీలు, డోలీలో ఉంటాయి. రెండోది బాల్తాల్ మార్గం. ఇది అతి చిన్న మార్గం అండి. శ్రీనగర్ నుండి 97 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బాల్తాల్ నుండే అమర్నాథ్ యాత్ర కూడా చేయవచ్చు. ఇక్కడ నుండి 35 కిలోమీటర్లు నడక లేదా గుర్రాలు, పల్లకీలు, డోలీలు ఉంటాయి. హెలికాప్టర్ ద్వారా కూడా నేరుగా పంచతర్ని చేరుకోవచ్చు. అక్కడ నుండి గుహకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అక్కడ నుండి కూడా గుర్రాల ద్వారా అయినా వెళ్ళవచ్చు, లేకపోతే నడిచైనా వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను అమర్నాథ్ యాత్ర చేయడం నాకు చాలా ఆనందంగా ఉన్నది అండి. అసలు నేను అమర్నాథ్ యాత్ర చేస్తాననే నమ్మకం కూడా నాకు లేదు. అటువంటిది ఆ శివయ్య అనుగ్రహంతో నేను అమర్నాథ్ యాత్ర అయితే ప్రారంభిస్తున్నాను. అమర్నాథ్ యాత్ర కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు అండి. ఒక అద్భుతమైన మరియు ఆధ్యాత్మిక అనుభూతి, కఠినమైన ప్రకృతి సవాళ్ళు, అడుగు అడుగున కనిపించే భక్తి భావం ఈ యాత్రను జీవితంలో మరువలేని గుర్తుగా మారుస్తాయి అండి. హిమాలయ హందాలు, పచ్చని లోయలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, పర్వళ్ళు తొక్కే నదుల మధ్య ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ వాతావరణం నిమిషంలో మారిపోతుంది. మనం ఒక రోజులోనే ఎండ, వాన, చలి 3 కాలాలు ఒక్క రోజులోనే మనకి చూపించేస్తాయి. దారి పొడవునా ఉండే చలి అలసటను అధిగమించడానికి యాత్రికులు చేసే హరహర మహాదేవ బం బం బోలే నినాదాలు మనసును ఎనలేని ఉత్సాహాన్ని, శక్తిని అందిస్తాయి అండి. దేశం నలుమూల నుండి వచ్చే భక్తుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ దారి పొడవునా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే లంగర్లు, ఉచిత భోజనాలు శాలలు, వేడివేడి ఆహారం, టిఫిన్లు, ఫ్రూట్స్, అలాగే వైద్య సహాయం కూడా అందిస్తారు అండి. అన్ని కష్టాలను దాటుకుంటూ అమర్నాథ్ గుహను చేరుకున్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము.
గుహలో సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడిన శివలింగాన్ని చూడగానే అలసట అంతా మాయమైపోతుందండి. ఆ సమయంలో కలిగే ప్రశాంతత, భక్తి భావం యాత్రికులకు సార్థకతను చేకూరుస్తాయి అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను అమర్నాథ్ గుహ లోపలికైతే వెళ్తాను. అక్కడ మంచు శివలింగం పూర్తిగా కరిగిందా లేదా అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను అండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అమర్నాథ్ యాత్ర జూలై నుండి ఆగస్టు మధ్య శ్రావణ మాసంలో సుమారు 45 రోజుల పాటు అత్యంత వైభవంగా కొన్ని లక్షల మంది దర్శనానికి వస్తూ ఉంటారు అండి. ఈ అమర్నాథ్ గుహ లోపల ప్రధానమైన మంచు శివలింగంతో పాటు పార్వతీదేవి, వినాయకుడు పోలిన చిన్న మంచు శివలింగాలు సహజంగా ఏర్పడతాయి. అమర్నాథ్ గుహలోని పవిత్రమైన మంచు శివలింగం ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పూర్తిగా కరిగిపోయిందని చెబుతున్నారు. అసలు ఎంతవరకు నిజమనేది ఇప్పుడు నేను అమర్నాథ్ యాత్ర చేస్తున్నాను అండి. ఈ అమర్నాథ్ యాత్రలో మీకు కూడా ఈ వీడియోని పూర్తిగా చూపిస్తాను. మీరు నా వీడియోని పూర్తిగా చూడండి. అక్కడ మంచు శివలింగం నిజంగా కరిగిపోయిందా లేదో చూపిస్తాను. ఫ్రెండ్స్, జూలై 3న వార్షిక యాత్ర ప్రారంభం కాగా కేవలం 6 రోజుల్లోనే మంచు శివలింగం 90% పైగా కరిగిపోయిందని చెబుతున్నారు. అయితే మంచు శివలింగం కరిగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. కాశ్మీర్ లోయలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు మరియు గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, గత శీతాకాలంలో మంచు కురిసే రోజులు మరియు హిమపాతం తగ్గటం, కేవలం మొదటి 5 రోజుల్లోనే 1,00,000కు పైగా గుహను సందర్శించారు. మరియు శరీరం నుండి వెలువడే బాడీలోని వేడి గుహలోని సూక్ష్మ వాతావరణాన్ని దెబ్బతీస్తుందండి. అందులో భారీ వర్షాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గుహ పరిసరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులు, జనరేటర్లు, కమ్యూనిటీ కిచెన్లు, లంగర్లు మరియు లైటింగ్ అక్కడ స్థానికంగా వేడి ఎక్కువయ్యింది. మంచు శివలింగం కరిగిపోయినప్పటికీ అమర్నాథ్ యాత్ర నిలిపివేయలేదు అండి. షెడ్యూల్ ప్రకారం యాత్ర యథావిధిగా కొనసాగుతుందని అంటున్నారు. లింగం కనుమరుగైనప్పటికీ పవిత్ర గుహను సందర్శించడానికి దేశం నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూనే ఉన్నారు అండి. పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం హిమాలయ పర్యావరణ వ్యవస్థ చాలా సున్నితమైనదే అండి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే భక్తుల సంఖ్యను నియంత్రించడం చాలా మంచిదని అంటున్నారు. గుహలోని వేడిని పుట్టించే పరికరాలు పరిమితం చేయడం వంటి కఠినమైన చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు అండి. 2026లో అమర్నాథ్ వాతావరణం వేగంగా మారుతూ అడపాదడత వర్షాలు, మేఘామృతమై పరిస్థితులు కూడా ఉన్నది అండి. ఈ వేడి హిమాలయ ప్రాంతంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల కారణంగా శివలింగం కరిగిపోయిందని చెబుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ నుండి 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుండగా రాత్రి వేళలో చలి పెరిగి 8 డిగ్రీల సెల్సియస్ నుండి 12 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుందండి. ట్రెక్కింగ్ సమయంలో మధ్యాహ్నం వేళలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోతూ ఉంటుంది కాబట్టి భక్తులు తెల్లవారుజాము నుండే యాత్ర మొదలుపెట్టి రాత్రి 10 లోపే దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిదే అండి. మేమైతే తెల్లవారుజామున 2 గంటలకైతే యాత్ర అయితే మొదలుపెట్టాము. ఇప్పుడైతే నడుస్తూనే ఉన్నాము. ఇప్పుడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ మేము మా టెంట్లోకి అయితే వెళ్ళాలి అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ప్రతి హిందువు తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాల్సిన యాత్ర అమర్నాథ్ యాత్ర అండి. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే ఆ శివయ్యను దర్శించుకోవాలి అని. కానీ చాలా రిస్క్తో కూడుకున్నది, అలాగే చాలా ప్రమాదకరమైన యాత్ర అండి. మనం ఎన్నో దేవాలయాలకు వెళ్ళి ఉంటాము, అలాగే ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి ఉంటాం. కానీ ఆ యాత్ర వేరు, ఈ యాత్ర వేరే అండి. ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. సడన్గా వాతావరణం మారిపోయి మంచు కరిగి మంచు తుఫాను వచ్చేసి మొత్తం వరదలతో మొత్తం మునిగిపోతూ ఉంటుందండి. చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి 50 మీటర్ల దూరంలో ఒక్కొక్క మిలిటరీ వాళ్ళని అయితే ఏర్పాటు చేస్తారు. వారికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు దగ్గరుండి అయితే మనల్ని పంపిస్తూ ఉంటారు అండి. మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం లేదు, ఎండ ఎక్కువగా ఉంది. మంచు కరగడం వల్ల వరదలు వస్తూనే ఉన్నాయి అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే అమర్నాథ్ గుహ దగ్గరలోకి అయితే వచ్చేసాను. మీరు నా వీడియోని పూర్తిగా చూడండి. నేను అమర్నాథ్ గుహ లోపలికి వెళ్ళి అక్కడ ఏ విధంగా మంచు శివలింగం ఉన్నదనే విషయాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు పూర్తిగా చూసిన తర్వాత నాకు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అమర్నాథ్ కొండ గుహకు బాగా దగ్గరికైతే వచ్చేసాను. ఒక అరగంట నడిస్తే చాలు అండి. అమర్నాథ్ కొండ గుహ దగ్గరలోకి అయితే వెళ్ళిపోతాను. తెల్లవారుజామున 2:15 నిమిషాలకు నడక ప్రయాణం మొదలుపెట్టాను. అయితే అమర్నాథ్ మంచు శివలింగం దగ్గరికి వచ్చేసరికి టైం మధ్యాహ్నం 2:25 నిమిషాలు అయ్యింది. ఇక్కడికి దూరంగా పెద్ద కొండ గుహ అయితే కనిపిస్తుంది కదండి, అదే అమర్నాథ్ మంచు శివలింగం ఉన్న ప్రదేశం. కొండ గుహలోకి వెళ్ళాలి అంటే 450కి పైగా మెట్లు అయితే ఎక్కాలి. మిలిటరీ వాళ్ళు దగ్గర ఉండి అందరినీ పైకి అయితే పంపిస్తారు అండి. అయితే అమర్నాథ్ మంచు శివలింగ దర్శనం కోసం వెళ్ళిన నాకు నిరాశే మిగిలిందండి. ఎందుకంటే శివలింగం పూర్తిగా కరిగిపోయింది. అయినా శివలింగం కరిగిపోయినా అక్కడ చిన్న చిన్న మంచు గడ్డలు అయితే కనిపించాయి అండి. అయినా శివపార్వతులు కొలువు తీరిన ప్రదేశం కాబట్టి చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నాను. శివలింగం కరిగిపోయిన భక్తుల రద్దీ మరింత పెరిగింది కానీ తగ్గలేదు అండి. అది శివయ్య లీల. అలాగే శివయ్య మీద ఉన్న భక్తి విశ్వాసం అలాంటిదండి. మీరందరూ కూడా హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. శివయ్య అనుగ్రహంతో మళ్ళీ అమర్నాథ్ నుండి నడక ప్రారంభించాను. వాతావరణం చాలా మారిపోయిందండి. ఎలాగైతే కొండలు నదులు దాటుకుంటూ రాత్రి 9 గంటలకు గుడారానికి చేరుకున్నాను. ఆ రాత్రికి గుడారంలోనే విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్కి బయలుదేరి అక్కడ నుండి ఢిల్లీ చేరుకుని మా ఊరికైతే బయలుదేరుతాను అండి. అయితే మా యాత్ర పూర్తయిన తరువాత మంచు కరగడం, వాతావరణంలో మార్పు వల్ల భారీ వరదలు రావడం వల్ల అమర్నాథ్ యాత్ర నిలిపివేశారని చెబుతున్నారు. శివయ్య అనుగ్రహంతో అమర్నాథ్ యాత్ర చాలా బాగా జరిపించాడు అండి. మళ్ళీ శివయ్య అనుగ్రహంతో అమర్నాథ్ యాత్రకు వెళ్ళే అవకాశం రావాలని శివయ్యని కోరుకుంటూ మీ గోదావరి అబ్బాయి ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అమర్నాథ్ గుహలోని సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయిందండి. మే 23న శివలింగం 7 అడుగుల ఎత్తు ఉంది. జూన్ 29న తొలి పూజలు చేసినప్పుడు అది కేవలం 5 అడుగులకు తగ్గిందండి. జూలై 6న 90% తగ్గగా జూలై 7న పూర్తిగా లింగం కరిగిపోయిందండి. సాధారణంగా ఆగస్టు చివరిలో లింగం కరుగుతుంది. ఈసారి గ్లోబల్ వార్మింగ్, మనుషుల శరీర ఉష్ణోగ్రత వల్ల త్వరగా కరిగిపోయినట్లు భావిస్తున్నారండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.